ఏపీ మాజీ సీఎం జగన్ కు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులను నిర్మించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటిని ఇవాళ తొలగించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి ఇంటి వద్ద అక్రమంగా నిర్మించినటువంటి షెడ్స్ ఏదైతున్నా సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ షెడ్స్ని ఇవాళ జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో కూడా 2-3 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో వారు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా వాళ్ళు అక్రమ నిర్మాణాలు కట్టడాలను కూడా కూల్చివేస్తున్నారు. దాని ప్రాసెస్లో భాగంగా ఇక్కడ కూడా అక్రమంగా ఉంది కాబట్టి దీన్ని కూడా కూల్చేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ఇటువైపు నుంచి నేను నుంచినటువంటి ప్లేస్ అయితే ఈ డౌన్ నుంచి ఒక రూట్ వస్తుంది, ఈ రోడ్ నుంచి తర్వాత రైట్ సైడ్ మరొక రోడ్ వస్తుంది. సో ఇటువైపు కూడా మరొక రోడ్ వస్తుంది కాబట్టి ఈ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ప్లేస్లో ఈ రోడ్ నుంచి వచ్చేటువంటి కార్లు కానీ ఏమన్నా కానీ ఒకవేళ సడన్గా వచ్చినా కానీ టర్న్ లెఫ్ట్ తీసుకోవడానికి ఇక్కడ వరకు కారు రావాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ కానీ ఈ ప్లేస్లో ఎదురుగా వచ్చినటువంటి మరొక ప్లేస్లో కారు వచ్చినందుకు వారు కంపల్సరీ ఆగాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఒక ప్లేస్లో ఒక కారు మాత్రమే వెళ్ళేటువంటి నేపథ్యం కనపడుతుంది. దాని తగ్గట్టుగానే ఇన్ని రోజులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా అనేక రకాలుగా కూడా కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఎందుకంటే రోడ్డు ఆల్రెడీ ఆక్రమించారు, దాన్ని కొంచెం కుదించాలని కూడా గతంలో కూడా వచ్చారు. అయితే గతంలో ప్రభుత్వానికి ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కూడా వారు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా కూడా కూల్చేస్తున్నారు కాబట్టి వాటి దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాన్ని కూడా పూర్తి స్థాయిలో కూల్చేశారు. ఇక్కడ 3-4 సంబంధించిన రూమ్లు ఇక్కడ వేసుకున్న షెడ్స్, అక్కడ ఒక్కొక్క రూమ్లో 3 సెక్యూరిటీ సిబ్బంది పడుకునే విధంగా కూడా వారికి ఏర్పాటు చేస్తారు. దాంట్లోనే ఏసీలు కానీ వారికి సంబంధించిన బెడ్లు కానీ మిగతా సామాగ్రి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో ఇవాళ అవన్నీ కూడా కూల్చేసినటువంటి పరిస్థితి కాబట్టి దాంతోపాటు ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో చూస్తున్నటువంటి ప్లేసు ఇక్కడ మాత్రం వాష్రూమ్స్ ఇక్కడంతే 24 అవర్స్ ఇక్కడ సెక్యూరిటీ ఉంటారు కాబట్టి వారు యూజ్ చేసుకోవడానికి స్నానాలు చేసుకోవడానికి కానీ పర్పస్ కోసం ఇక్కడ వాష్రూమ్స్ కూడా నేర్పించారు. వీరికి ఎప్పుడు వాటర్ సప్లై ఉండడం కోసం ఇక్కడ ప్రత్యేకంగా 3 వాటర్ ట్యాంకులు కూడా ఇక్కడ పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ప్లేస్ అంతా కూడా వాళ్ళు డిమాలిష్ చేశారు. అయితే డిమాలిష్ చేసిన సందర్భంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 2nd బెటాలియన్ పోలీసులు కూడా ఇక్కడ విధులు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి బట్టలు కానీ బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా లోపల ఉన్నాయి. ఆ లోపల ఉన్నప్పుడు ఆ బట్టలు కానీ కొన్ని బెడ్లు కానీ బయటకు తీసేసుకోమని కూడా అధికారులు చెప్పారు. ఆ సందర్భంలో లోకల్గా ఉన్న పోలీసులు వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాగ్స్ లోపల పెట్టుకున్న తర్వాత ఈ డెమాలేషన్ ఆ కార్యక్రమాలను చేశారు. తర్వాత ఇక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు కూడా పక్కకి ఇక్కడ పెట్టినటువంటి సందర్భాలు కనపడుతుంది. ఇక్కడ వారు పడుకోవడానికి అయితే ఐరన్ మంచాలు ఉన్నాయి. తర్వాత టేబుల్స్ కానీ ఈ యొక్క కిటికీలు అంటే పూర్తిగా వాళ్ళు రూమ్స్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన కిటికీలు అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా బయట పెట్టారు. చైర్స్ అన్ని కూడా బయట పెట్టారు. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇక్కడ పెట్టుకున్నాయి, టేబుల్స్ ఉన్నాయి, తినడానికి వాళ్ళు లంచ్ చేసుకున్నప్పుడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అవన్నీ కూడా తీసేశారు. దాని తర్వాత ఈ రూములకి ఒకవేళ పవర్ పోయిందనుకో సప్లై కోసం సపరేట్ ఒక బ్యాటరీని కూడా వారు పెట్టారు. తర్వాత ఇక్కడ విజువల్లో చూస్తున్నాం మనం, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు. ఇక్కడ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరచుగా వస్తుంటారు కాబట్టి ఈ సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ సీసీ కెమెరాలని ఇక్కడ బయట పెట్టారు. దాంతోపాటు సిస్టమ్స్ కానీ ఇవంతా వారు ఏర్పాటు చేస్తారు. అయితే ఇది సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి డేటా మెయింటెనెన్స్ కోసం సపరేట్గా ఒక సర్వర్ సంబంధించినటువంటి డివైస్ కూడా కనపడుతుంది. ఇక్కడ ఆ సర్వర్ కూడా వాళ్ళు మొత్తం అంతా డిమాలిష్ చేశారు. ఏసీలు కానీ టీవీలు కానీ ఫ్యాన్స్ కానీ అవన్నీ కూడా నీట్గా తీసేసి పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని రోజులు ఇది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్స్ కానీ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ తీసేశారు కాబట్టి వాళ్ళ బ్యాగ్స్ అన్నీ కూడా లోపల పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి లోపల ఎట్లా అలాట్మెంట్ చేస్తారనేది కూడా ఒక క్వశ్చన్ మార్కు. దీనిపైన కూడా వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు
బయట నిలబడుకున్నారు. ఎందుకంటే ఇది ఉన్నప్పుడు ఇక్కడే వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కానీ లేకపోతే విధులు నిర్వహించడానికి కానీ ఒక అవకాశం ఉండేది. ఒక చెక్ పోస్ట్ కూడా ఉన్నది. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ డెమాలిష్ చేసేటప్పుడు పూర్తిగా పవర్ సప్లై అంతా కూడా ఆపేశారు. కాకపోతే ఇప్పుడు మరి పవర్ సప్లై ఆన్ అయిందనేసి కూడా వారు చెప్తున్నారు. ఈ ప్లేస్ అంతా